డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి. చాలా టెండర్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ ధార్మిక సంఘాల నాయకులు తురగా శ్రీరామ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీరామ్ గారు, ప్రస్తుతానికి కోవా బన్ ఇష్యూ ఎంతవరకు వెళుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి వాదనలు వాళ్ళవి. మీరేమంటారు? ఎట్లా స్పందిస్తారు? వాస్తవంగా అయితే అసలు నేను దీని మీద స్పందించద్దు అనుకున్నాను. ఎందుకంటే సరే, అతను ఎలాగో అందరూ అంటున్నారు చిన్నవాడు, పేదవాడు ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి సరే ఓకేలే, మనం దీని గురించి దీని మీద రెస్పాండ్ అవ్వద్దులే అనుకున్నాను. ఇంకా అవసరం కూడా లేదు, ప్రతి దాని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ సమస్య ఎక్కడ దాకా వెళ్ళిందంటే, నారా లోకేష్ గారు ఆయన స్పందించేసి ఆయన సపోర్ట్ చేసేసి, ఆ తర్వాత నాగబాబు గారిది ఆయన ఇతనితో ఫోటో దిగేసి అవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో నాగబాబు గారికి సంబంధించిన జనసేన పార్టీ వాళ్ళు కూడా రకరకాల మెసేజ్లు పెడుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన షుబ్లీ గారు లాంటి వాళ్ళు వెళ్ళేది అతనికి సహాయం చేయడానికి. నా ఎప్పుడైతే లోకేష్ గారు ట్వీట్ పెట్టారో ఇంకా తెలుగుదేశం వాళ్ళందరూ దీని మీద రెస్పాండ్ అయిపోతున్నారు, అతనికి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, తప్పేం లేదు. సో ఈ స్థాయికి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు, నాగబాబు గారు లాంటి వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత మరి నేను రెస్పాండ్ అవ్వకపోతే బాగోదేమో, పాపం మరి ఎవరన్నా ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను కూడా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. విషయం ఏంటంటే, అతను అక్కడ జరిగిన దానికన్నా కూడా వీళ్ళు రెస్పాండ్ అయిన విధానం అభ్యక్షకరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు నారా లోకేష్ గారు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు, పార్టీలో పదవిలో ఉన్నారు, ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నారు. అట్లాంటి మంత్రి గారు ఆ విధంగా తొందరపడి ఎందుకు రెస్పాండ్ అయ్యారో నాకు అర్థం కాదు. సరే, నాగబాబు గారు అంటే ఆయన ఎప్పుడు తొందరపడుతూనే ఉంటారు అంటే మళ్ళీ ఇంకోసారి తొందరపడ్డారు. ఆయనకి అలవాటు అయిన కార్యక్రమం తొందరపడటం. అది తొందరపాటు చర్యగా మీరు ఎలా చెప్తున్నారు? అదే అందుకే చెప్తున్నాను, ప్రారంభంలోనే మీరు విగ్గుపాలతో నేను ఆఫ్ అయ్యేది అన్నట్లా ముందే అడిగేస్తారు. అందుకనే అంటే నేను నారా లోకేష్ గారు ఆ విధంగా రెస్పాండ్ అయ్యారు. బ్రదర్ నేను కూడా వచ్చి నీది తింటాను అని అంటున్నారు అంటే వెరీ గుడ్, చాలా సంతోషం. మనకి ఇక్కడ మన రాష్ట్రంలో అసలు ఈ మత విద్వేషాలు ఇలాంటివన్నీ ఉండకూడదు అంటారు. నా ఉద్దేశం కూడా అది, ఎక్కడ కూడా ఎత్తి పరిస్థితులు మత విద్వేషాలు ఉండకూడదు, అలాంటి అవకాశాలు ఎవరు కూడా ఇవ్వకూడదు. అయితే నారా లోకేష్ గారు ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే, రెస్పాండ్ అయ్యే ముందు కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే, అతను ఆ పదార్థాన్ని ఏదైతే కోవా బన్ అని అమ్మాడో వలి అని ఆయన, దాన్ని హలాల్ చేశారా లేదా కనుక్కొని ఉండవలసింది. హలాల్ చేస్తే అది హిందువులకి ఎలా పెడుతున్నారు అని ప్రశ్నించాలి. హలాల్ చేయకపోతే, తమ్ముడు నువ్వు చక్కటి ఇస్లాంని ఫాలో అయ్యేవాడివి, నువ్వు హలాల్ చేయకుండా ఎలా తింటున్నావయ్యా అని అడగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అడిగిన తర్వాత అతను సపోర్ట్ చేయాలా వద్దు అనేది ఆయన డిసైడ్ అయ్యింటే బాగుండేది. ఎందుకంటే ఒక ఇస్లాం మతాన్ని అనుసరించే వ్యక్తి తప్పనిసరిగా హలాల్ చేయాలి అనేది, హలాల్ చేసిన పదార్థాలే తినాలి అనేది వాళ్ళు రూల్ పెట్టుకున్నారు. సో అట్లాంటప్పుడు హలాల్ చేస్తే దాన్ని హిందువులకి అమ్మి హిందువులతో తినిపిస్తే అది తప్పు. ఒకవేళ హలాల్ చేయలేదు అంటే ఇస్లాం ప్రకారం అతను కూడా తిని చూపించాడు దాన్ని, ఆ బంధుని అతను కూడా తిన్నాడు. హలాల్ చెయ్యని ఆహారం అయితే అతను తినకూడదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పు జరిగింది. శ్రీరామ్ గారు, అది ఏదన్నా కానీ ఇప్పుడు హలాల్ అన్న దగ్గరే చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హలాల్ మీ ఉద్దేశంలో హలాల్ అంటే ఏంటి? ఏం చేస్తారు? నా ఉద్దేశంలో హలాల్ అనేది నాకు అనవసరం అండి. నా ఉద్దేశం కాదు, ఇస్లాం ప్రకారం హలాల్ అనేది ఏంటి ఉన్నది అనేది ఒకటైతే, హలాల్ ప్రాసెస్ ఏంటి? ఏం చేస్తారు హలాల్ అంటే? ఏం చేస్తే దాన్ని హలాల్ చేయబడింది అంటారు? అదే హలాల్ చెయ్యబడింది అనడానికి మనం ఆన్లైన్ లో గూగుల్లో కొడితే కనుక అనుమతించబడిన పదార్థం అని ఉంది. అనుమతించబడిన పదార్థం అంటే ప్రతిదీ అనుమతించబడిన పదార్థమే. కొన్ని మాంసాహారం ప్రకారం, మాంసాహారాన్ని అయితే కనుక ఏదో ఈ నరాలు ఏదో కోసి వాటికి నెత్తి లేకుండా చేసి వాటిని చంపిన తర్వాత వాటిని అలాంటి పదార్థాన్ని తీసుకోవాలని చెప్పి దాంట్లో గూగుల్లో కనబడుతుంది. మరి గూగుల్లో ఇది కేవలం గూగుల్ కాదు సార్, గూగుల్ కాదు శ్రీరామ్ గారు. సాధారణంగా ముస్లిమ్స్ హలాల్ అని దేన్ని అంటారు అని అంటే, ఏదైనా వాళ్ళకి ఏదైనా జంతువుల కోసం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది కోడి కావచ్చు, మేక కావచ్చు, ప్రాణంతో ఉండగా దానిని తినరు. కొంతమంది క్రిస్టియన్స్తో మాట్లాడినప్పుడు కూడా దాన్ని
రక్తాన్ని ప్రాణంగా భావిస్తారు. కాబట్టి ప్రాణం ఉండగా వాళ్ళు తినరు. చాలా మంది హిందూస్ ప్రాణం దగ్గర ఎవరు కూడా మనం తింటారు? చైనా చూస్తాము. వాళ్ళు తింటారు తప్ప అదే చైనా వాళ్ళు హిందూస్ తింటారు కూడా తప్ప ఇండియాలో ఎవరు ప్రాణం తినరు. కాదు, ఒక్క నిమిషం. హిందూస్ కూడా దాన్ని బలిస్తడం అంటారా, లేదనంటే దాన్ని కట్ చేస్తారు. దానికి ఎక్కడో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో కట్ చేసేసి దాన్ని పక్కన పెట్టేస్తే కంప్లీట్గా బ్లడ్ అంతా పోతుంది. బ్లడ్ అంతా పోయిన తర్వాత దాన్ని కట్ చేస్తారు. కాబట్టి అలా ఆ ప్రాసెస్ని హలాల్ అంటారు. ఇది కేవలం నాన్ వెజిటేరియన్ అంటే యానిమల్స్కి మాత్రమే వర్తిస్తుంది. వెజిటేరియన్లో హలాల్ ఏంటి, ఏం చేస్తారు అసలు? మీరు మీరు జర్నలిస్ట్ కదా, మీరు యాంకర్ మాత్రమే జర్నలిస్ట్ కూడా. చెప్పండి. అంటే ఇప్పుడు జర్నలిస్ట్ అయితే కనుక దీని మీద అంటే ఇదే గూగుల్లో కొడితే మామూలు దానికి కూడా మామూలు వెజిటేరియన్ కూడా అంటే అవును వెజిటేరియన్ కూడా అని ఉంది. తర్వాత ప్రతిదీ ఆ ఫుడ్ మీద కూడా వెజిటేరియన్ ఫుడ్ మీద కూడా హలాల్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఇది ఎందుకు ఇస్తున్నారు అనేది మరి మీరు చెప్పగలిగితే కనుక నేను మీతో యాక్టివ్ ఇస్తా. మేము ముస్లిం లేదంటే సోదరులతో కనుక మనం మాట్లాడిన తర్వాతే చెప్పిన మాట ఇది. అవునండి, నేను అనేది అదే. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, వాళ్ళు కేవలం దాన్ని నాన్ వెజ్ అని చెప్పిందంటే ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్స్ అన్నిటి మీద హలాల్ సర్టిఫికేట్ ఎందుకు వేస్తున్నారు, దీనికి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళైనా చెప్పాలి, లేదంటే జర్నలిస్టులు ఎవరైనా చెప్పాలి. వాళ్ళని సమర్థించే వాళ్ళు ఎవరైనా హలాల్ సర్టిఫికేట్ అనేది అన్ని వెజిటేరియన్ ఫుడ్స్ మీద ఎందుకు వేస్తున్నారు దీని మీద చెప్పాలి. లేదంటే మీరు అనుమతించబడింది అంటే మేబీ వాళ్ళ దేవుడికి దాన్ని ఏమన్నా మీరు అంటే హిందువులు ఎలా అయితే ప్రసాదంగా భావిస్తారో అట్లా చేసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? నేనేమనుకోండి, నా అభిప్రాయానికి సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు ఇంపార్టెంట్ తప్ప నా అభిప్రాయానికి సంబంధం. ఎందుకంటే అది నాకు సంబంధించిన విషయం కాదు, అది ఇస్లాంకి సంబంధించిన విషయం. సో ఇస్లాంకి సంబంధించిన విషయాన్ని అలా హలాల్ చేసిన పదార్థాన్ని హిందువులకు తినిపించడం అనేది ఏ విధంగా కరెక్ట్, ఇది ప్రశ్న. లేదంటే మీరు చూడండి, మీరు వెజిటేరియన్ ఫుడ్ మీద అన్నింటి మీద కూడా మీరు అనేక వీడియోలు మతానికి సంబంధించిన వాళ్ళు, ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది వీడియోలు ఉన్నాయి. వాళ్ళని ప్రామాణికంగా తీసుకోవద్దంటే నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళని ప్రామాణికంగా అయితే ఇప్పుడు తినిపించారు అని అంటున్నారు కాబట్టి అతను ఆ బండి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిరుపేద కోవా బండ్లు అమ్ముకుంటున్నారంటేనే అతని ఆర్థిక స్థితి ఏంటి మనకు అర్థమవుతుంది. అక్కడ ఆయన కేవలం హిందువులకు మాత్రమే అమ్ముతున్నారా? ఆయన అక్కడ బండి పెట్టుకున్నాడు, ఆయన చిరు వ్యాపారి, నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. ఇది హలాల్ చేయబడిందని ఎవరైనా భావించినట్లయితే ఆయన దగ్గర కొనుక్కోకుండా ఉంటే సరిపోతుంది కదా. బలవంతం పెట్టట్లేదు కదా కొనుక్కోమని. ఎవరిని బలవంతం పెట్టరు. హలాల్ సర్టిఫికెట్లు అనేవి ఎందుకు వస్తున్నాయి, ఈ హలాల్ అనే దాని మీద చర్చ జరగాలి. ఇప్పుడు ఈ సందర్భంగా హలాల్ అనేది అతను హలాల్ చేసిన దాన్ని తిన్నాడా, హలాల్ చేయని దాన్ని తిన్నాడా? నేను హలాల్ చేసిన దాని మీద నేను మాట్లాడట్లా, ఎలా చేస్తారో అన్న దాని మీద నేను మాట్లాడట్లా. హలాల్ అనేది ఇస్లాంకి సంబంధించిన అంశం. అది ప్రభు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మి అల్లా ఉన్నారు, అల్లాకి పెట్టిన తర్వాత మాత్రమే తినాలని ఉంది. దానికి ప్రాక్టికల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారో అందరికి వీడియోలు ఉన్నాయి. సరే, దాంట్లో కూడా నేను వెళ్ళను. కానీ నేనేమంటున్నా, హలాల్ చేసిందైతే ఇది హిందువులకు పనికిరాదు, హలాల్ చెయ్యందైతే అతను తినడానికి పనికిరాదు. అతను అక్కడ హిందువులకు అమ్మాడు, అతను తిన్నాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పు జరిగింది కదా. ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పు జరిగింది. అతని వ్యక్తిగతం అది, అతను తినాలని అనుకుంటే తినచ్చు. కానీ ఆయన కేవలం హిందువులకు మాత్రమే చిరు వ్యాపారి అక్కడ పెట్టుకున్నారు. మనకు యాజ్ ఏ హిందువుగా మనకు అభ్యంతరం ఉంది, దానిపైన డౌట్స్ ఉన్నాయి, కొనుక్కోవద్దు. వాళ్ళు అడిగింది అదే కదా, అక్కడ అడిగారు కూడా. అడిగితే బాగుంటది కదండి. అతను ఏమన్నా అసలు నేను అడుగుతున్నా, అతను ఏమన్నా కొట్టారో తన్నానండి. ప్రశ్న అడగడం తప్పేంటండి? ప్రశ్న అడిగితే తప్పేంటి? ఒక విషయంలో అనుమానం వచ్చింది, ప్రశ్న అడిగితే తప్పేంటి? మహారాష్ట్రలో వినండి, మహారాష్ట్రలో స్వామీజీల్ని కొట్టి చంపేశారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదే మరి? అప్పుడు ఎవరికి మీడియాకి ఎవరికి నొప్పి రాలేదు. ఇప్పుడు అతను పేదవాడని నొప్పి వస్తుంది మీడియా అందరికి. పేదవాడు అనేది ఒక సర్టిఫికేట్ కాదు, ఏదైనా చేయడానికి పేదవాడు అనేది ఒక సర్టిఫికేట్ కాదు. ప్రతివాడు పేదవాడు అంటారు ఏంటి? పేదవాడు అంటే సర్టిఫికేట్ ఏదైనా చేయొచ్చా? డబ్బున్నవాడు అయితే ఏదైనా చేయొచ్చా? ఇందులో పేదవాడు గొప్పవాడు డబ్బున్నవాడు ఇవెందుకు వస్తున్నాయి? అక్కడ ఆహారం అమ్మిన విధానం వీటి మీద మనం చర్చ జరగాలి తప్ప అతను పేదవాడా ఇంకోడా ఎందుకు చర్చ వస్తుంది? అసలు పేదవాడు అనేది సర్టిఫికేటా, డబ్బున్నాడు అనేది సర్టిఫికేటా? అంటే పేదవాడు అని అంటే అంత కోపం వచ్చినప్పుడు ఎవరైతే సో కాల్డ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఉన్నారో అతనికి ఇంగ్లీష్ రాదని తెలుసు, చదువుకోలేదని తెలుసు, మనకి ఏదైనా అభ్యంతరం ఉంటే సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ ఇస్తే ల్యాబ్స్ ఉన్నాయి, ఆ ఫుడ్లో ఏం కలిసింది, ఏం జరిగిందని నిర్ధారించడానికి
మోరల్ పోలీసింగ్ని సపోర్ట్ చేస్తున్నారా మీరు? కరెక్టా అది? మారల్ పాలసింగ్ ఎవరు చేశారు? అప్పుడు ప్రశ్న అడిగారు. ఎలా ప్రశ్న అడిగితే ఎవరు తప్పండి? మీరు ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు అడగడానికి మీకు హక్కు ఉంది. మీడియా పరంగా మీకు హక్కు ఉంది. అనుమానం వచ్చినప్పుడు అడిగారు. దానికి ఎందుకు అంత అందరికి నొప్పులు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఆ ప్రశ్న తప్పని చెప్పండి. ఆ ప్రశ్న తప్పని చెప్పండి. రైట్ అయితే రైట్ అని చెప్పండి. ప్రశ్నే తప్పంటే అలా ప్రశ్నే తప్పంటే ఇప్పుడు మీడియా అంతా మూసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ప్రశ్న అనేది తప్పు కాదు. ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రశ్న అనేది ఎప్పుడు తప్పు కాదు. దాని అతన్ని ఎవరైనా అక్కడ బాధ పెట్టుంటే అతను కొట్టుంటే తిట్టుంటే అది సమస్య. నేను దాని గురించి కూడా వెళ్ళట్లేదు. అసలు అనేకమైన వీడియోలు అనేకమైన మీడియాలో వస్తున్నాయి. అందరూ పేదవాళ్ళే చేసేది. రోడ్డు పక్కన కూరగాయలని మురికాలలో కడుగుతున్నారు. పేదవాళ్ళే చేసేది. మొన్న ఒక కేసులో ఐస్ క్రీమ్ బండి అమ్మే అతను దాంట్లో మూత్రం పోసాడు, దాంట్లో వీర్యాన్ని కలిపాడు ఐస్ క్రీమ్ లో అని చెప్పి మన పేపర్ లో కటింగ్ వచ్చింది. మీకు ఆ పేపర్ కటింగ్ పంపించిన అతను పేదవాడే. తప్పు చేస్తే పేదవాడు అనేది క్వాలిఫికేషన్ కాదు. పేదవాడు అనే మాట మాట్లాడుతాం ఎవరైనా సరే. తప్పు ఉన్నవాడినైనా మనం వ్యతిరేకిద్దాం, పేదవాడినైనా వ్యతిరేకిద్దాం. తప్పు చేయకపోతే పేదవాడినైనా సరే నెత్తి మీద పెట్టుకుందాం. అంటే నోరు లేని వ్యక్తి కాబట్టి మనం ఇప్పుడు ప్రశ్న అడగడం తప్పని నేను కూడా అనట్లేదు. అడిగే విధానంలో తప్పు ఉంది అంటున్నాం. దిగే విధానం తప్పండి. మీరు అతను ఏమన్నా కొట్టారో తిట్టారండి, అందుకే అడుగుతున్నా. ఇదే మీడియాలు కొట్టి చంపేస్తే ఎవరు మాట్లాడలేదేమో. ఆ రోజు స్వామీజీని కొట్టి చంపేస్తే మహారాష్ట్రలో ఎవరు మాట్లాడలేదు ఇదే మీడియాలో. మణిపూర్లో క్రిస్టియన్స్ కి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారే ఆ నోరు మెదపని పరిస్థితులండి. ఈ రోజు ఒక మతం ఇంకొక మతం లేదు. ప్రతి ఒక్కరూ పలు చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేస్తూనే ఉన్నారు. నేను అదే చెప్పాను. నరేంద్ర మోడీ చేస్తే రైట్ కాదండి. నరేంద్ర మోడీ మాట్లాడకుండా ఉండడం అనేది రైట్ అని నేను చెప్పట్లా. ఎవరు చేసినా తప్పేంటి? ప్రజాస్వామ్యం అనేది ప్రశ్నించడానికి, జనసేన అనే పార్టీ ప్రశ్నించడానికి పుట్టాను అని చెప్పి వచ్చింది. ప్రకాష్ రాజ్ అని ఆయన జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఒక పెట్టుకున్నాడు. దాన్ని మనందరం సపోర్ట్ చేస్తున్నాం కదా. మీడియా అనేది అసలు ఏంటి? మీడియా అనేది ఏంటి? నేను జర్నలిస్ట్నే. మీడియా అనేది ఏంటి? అసలు ప్రశ్నించడమే మీడియా పని. అలాంటప్పుడు జర్నలిస్టులు కదా చేస్తారు, పబ్లిక్ ఎందుకు చేయాలి? అనేది ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించే విధానం తప్పు. ఇబ్బందిగా ఉంది, సంబంధిత అధికారులకి కంప్లైంట్ ఇవ్వాలి, ల్యాబ్స్ ఉన్నాయి, టెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రశ్నించే విధానం తప్పండి, పోలీస్ కేసు పెట్టమనండి. మీరు అడిగారు కదా, అతని మీద ఏమైనా ఉంటే కనుక ఫుడ్ సేఫ్టీ అధికారులకి కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్తారు కదా. ఇప్పుడు అతని మీద ఎవరైనా అబ్జెక్షనబుల్ గా మాట్లాడారంటే వాళ్ళ మీద కేసులు పెట్టుకోమనండి. దానికి తప్పే ఉంది? మాట అడిగిన విధానంలో తప్పేదైనా ఉంది? అతన్ని మతపరంగా అతన్ని ఏమన్నా విమర్శించారు అంటే కనుక ఖచ్చితంగా కేసులు పెట్టుకోమని తప్పే ఉంది దానికి. అసలు అడగద్దంటే ఎలాగా? రెండోది ఇప్పుడు నేను అతనికి సంబంధించిన విషయంలో నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇంతకీ మీరందరూ దీన్ని పక్కకి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి మీడియా. నేను అతని గురించి మాట్లాడట్లా. నేను అనేది ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారు దీన్ని మాట్లాడారు, నాగబాబు గారు దీన్ని మాట్లాడారు. వీటి మీద నేను ప్రశ్నిస్తున్నా. నేను అతన్ని ఏం ప్రశ్నించలా. మీరు ఇది కనుక్కున్నారా లేదా అని నాగబాబు గారిని అడిగాను, నేను లోకేష్ గారిని అడుగుతున్నా. నేను అమాయకుండా అతను అమాయకుడైతే అమాయకుడిని నేను అడగట్లా, లేదంటే అతను దోషం చేశాడంటే అతన్ని నేను అడగట్లా. నేను అడుగుతున్నది రెస్పాండ్ అయిన లోకేష్ గారిని, రెస్పాండ్ అయిన నాగబాబు గారిని నేను అడుగుతున్నా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు హెరిటేజ్ కి సంబంధించి ఆయన పాల విషయంలో ఆయన బాగా తెలుసు. నాకన్నా మీకన్నా అందరికన్నా లోకేష్ గారికి పాల విషయం బాగా తెలుసు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఉన్నది దాంట్లోనే ఉన్నది, పాల వ్యాపారంలో ఉన్నది. దాంట్లో అక్కడ వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు, పాల కోవా ఎంతకు అమ్ముతున్నారు, ఇతను కోవానే కదా చేసింది. కోవా దానికి రాసి అమ్ముతున్నాడు బన్నుకి. ఆ కోవా హెరిటేజ్ లో ఎంత రేట్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎంత రేట్ ఉంది, ఆ రెండింటికి తేడా ఎందుకు వస్తుంది? అయితే నారా లోకేష్ గారికి సంబంధించిన ఆ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ లో కానీ లేదంటే మిగతా సంస్థల్లో కానీ కోవా రేట్ ఎక్కువ తీసుకుంటున్నారా, లేదంటే ఇతను ఇచ్చే కోవాలో క్వాలిటీ తక్కువ ఉందా ఏంటి? దానికి ఏదన్నా ఒక ప్రామాణికత ఏదైనా ఉందా? నారా లోకేష్ గారిని నేను ఇందా గూగుల్లో కొట్టి చూశాను. నారా లోకేష్ గారు అయితే హెరిటేజ్ సంబంధించి నేను గూగుల్లో కొట్టి చూశాను. 200 గ్రాములది దాంట్లో 100 రూపాయలు రేటు కనపడుతోంది. 100 రూపాయలతో 5 పీసులు ఇస్తున్నాడు. అందులో ఒక పీస్ అంతా కనీసం ఈయన రాశాడు అనుకున్నా.
20 రూపాయలు పడుతోంది. 20 రూపాయలు కోవా ఇందులో అమ్మేది కనీసం అతను ఆ మాత్రమే రాశాడు అనుకున్నా కూడా బన్నులో హెరిటేజ్ లో 20 రూపాయలు పడుతోంది. అతను మొత్తం అంతా కలిపి 10 రూపాయలకి ఇస్తున్నాడు. ఇది అనుమానం వచ్చింది, మాకు అనుమానం అక్కడ ప్రజలకు వచ్చింది, అడగడం తప్ప అంటే ఇది ఎలా సాధారణంగా జరుగుతోంది అనేది అడగడం తప్ప. నేను వినండి నన్ను కంప్లీట్ చేయలేవండి. చెప్పండి. అయితే నేనేమంటున్నా, అయితే ఇక్కడ హెరిటేజ్ ఫుడ్సా లేదంటే వేరే ఫుడ్సా అఫీషియల్ గా ఆ రేట్లు పెట్టి అమ్ముతున్న వాళ్ళన్నా తప్పు చేస్తూ ఉండాలి, లేదా దోపిడీ చేస్తూ ఉండాలి, లేదంటే ఇతను క్వాలిటీ తక్కువదని అని ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి వాస్తవం కదా. మనకి రేట్లు కంపారిజన్ కనబడుతున్నప్పుడు రెండిట్లో ఏదో ఒకటి వాస్తవం ఉండాలి. అయితే ఇది క్వాలిటీ తక్కువ ఉండాలి, లేదంటే వాళ్ళు దోపిడీ చేస్తున్నా ఉండాలి. రెండిట్లో ఏది జరుగుతుంది అనేది మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు మాట్లాడతాను. అదే ఇప్పుడు నేను అడుగుతున్నది, నేను అతన్ని అడగట్లేదు, నేను వలి అని అతన్ని అడగట్లా, నేను నారా లోకేష్ గారిని అడుగుతున్నా. అయ్యా మీరు మంత్రిగా ఉన్నారు, మీరు డిసైడ్ చేయండి. హెరిటేజ్ లో నేను కొట్టి చూస్తే ఇంత రేట్ వచ్చింది, అతనేమో తక్కువగా అమ్ముతున్నాడు. అయితే ఇక్కడ ఇలాంటి హెరిటేజ్ కానీ మిగతా వాటిల్లో కానీ ఎక్కువ రేట్లు అమ్ముతున్నారా, దోపిడీ జరుగుతుందా, లేదంటే ఇతని దగ్గర ఏమైనా క్వాలిటీ తక్కువ ఉందా? రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసి చెప్పండి ప్రజలకి. మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి వాస్తవం ఉంటుంది కదా. రెండోది, మీరు లడ్డు అంశంలో, తిరుమల లడ్డు అంశంలో మీరు వైసీపీ వాళ్ళని ఏమడిగారు? బయట మార్కెట్ లో ఈ రేటుకి వస్తుంది నెయ్యి, ఇక్కడ మాత్రం ఈ రేటుకి ఎలా వచ్చింది వైసీపీ వాళ్ళకి? 300కో 200కో ఎంతకో వచ్చింది, ఎలా వచ్చింది అని అడిగారా లేదా మీరు? ఇప్పుడు అక్కడేమో మీరు అడిగితే తప్పు లేదా? ఇక్కడ ప్రజలకి బయట ఏంటయ్యా, బయట కోవా ఇంత రేటు ఉంది, పాలు ఇంత రేటు ఉన్నాయి, నీ దగ్గరికి ఇంత రేటుకో ఎలా వస్తున్నాయి అని అడిగితే తప్పు వచ్చిందా? అంటే మీరు అడిగితే ఒక తప్పు, ఇంకొకరు అడిగితే ఒక రకంగా మాట్లాడతారా? ఇదే మీడియాలన్నీ అయ్యో ఏంటి అంత ఘోరంగా అడుగుతున్నారు లోకేష్ గారు, అట్లా అడుగుతారు. లోకేష్ గారు అప్పుడు కూడా 200కి వచ్చింది, మార్కెట్ లో అప్పుడు కూడా రేట్ ఎక్కువగా వచ్చింది కదా అని కొన్ని మీడియాలు మాట్లాడినాయి. ఎస్, కంపారిజన్ మీరు చేస్తున్నారు, వాళ్ళకి చేస్తున్నారు. అదే కంపారిజన్ ప్రజలు చేస్తే తప్పు వచ్చిందా మీకు? నేను నాగబాబు గారిని కూడా అడుగుతున్నా, నేను అయ్యా ఇలాంటివన్నా ఏమన్నా జరుగుతూ ఉంటే అడగమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ కానీ లేదంటే ఫుడ్ కి సంబంధించిన కానీ అన్ని ప్రభుత్వం మీరున్నారు, మీరు తేల్చండి. అసలు ఆ క్వాలిటీ ఏంటి, ఈ క్వాలిటీ ఏంటి, అంటే హెరిటేజ్ కానీ మిగతా వాటిలో ఉన్న క్వాలిటీ ఏంటి, ఇందులో ఉన్న క్వాలిటీ ఏంటి చెప్పండి ప్రజలకి. అక్కడ ఎందుకు ఎక్కువ వస్తుంది, ఇక్కడ ఎందుకు తక్కువ పడుతుంది, ప్రజలు ఎక్కడ మోసపోతున్నారు, అక్కడ మోసపోతున్నారా, ఇక్కడ మోసపోతున్నారా చెప్పండి. రెండిట్లో ఏదో దగ్గర మోసపోతున్నారు కదా ప్రజలు. అయిందండి శ్రీరామ్ గారు మాట్లాడినా? చెప్పండి శ్రీరామ్ గారు, మనం ఒకటే కోవా, ఇక్కడ కోవా గురించి తీసుకున్నాం కాబట్టి కోవాలోనే చెప్తున్నాను. ప్రముఖ స్వీట్ షాప్లో కొనుక్కుంటే కోవా ఒక రేట్ ఉంటుంది, రోడ్డు పైన అదే చిన్న స్వీట్ షాప్లో కొనుక్కుంటే దాని రేటు మారిపోతుంది. చిన్న మ్యాంగో జెల్లీస్ అవి అమ్ముతారు కదా, అలాంటి బండ్ల మీద తీసుకొస్తే కోవా రేటు మారిపోతుంది. అది మనం ఇంట్లో చేసుకున్నాం అనుకుంటే దాని ప్రైస్ ఇంకా డౌన్ అయిపోతుంది. షాప్ రేటు, దాని బ్రాండ్ రేటు, జిఎస్టీ ఛార్జెస్ ఇవన్నీ కలిపి మన షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటే ఉండే ప్రైస్కి మనం ఇంట్లో చేసుకునే ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అవునంటారా కాదంటారా? ఎనీ ఐటమ్, స్వీట్ అయినా హాట్ అయినా బిర్యానీ అయినా ఏవైనా కావచ్చు, మనం షాప్లోకి వెళ్ళి కొనుక్కున్న దానికి మనం ఇంట్లో చేసుకున్న దానికి బల్క్లో చేసేదానికి, ఇప్పుడు ఒక వ్యక్తికి సర్వ్ చేసేదానికి 10 మందికి సర్వ్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునా కాదా? మీరు బల్క్ లో అంటున్నారు, బల్క్ లో చేస్తున్నది వలి గారు బల్క్ లో చేస్తున్నారా, హెరిటేజ్ కానీ మిగతా వాళ్ళని బల్క్ లో చేస్తున్నారా? బల్క్ లో చేస్తుంటే ఇంకా తక్కువకి రావాలి. మీరు చేస్తున్న ప్రకారం బల్క్ లో చేస్తే ఇంకా తక్కువకి రావాలండి. ఎక్కువ ఎందుకు అవుతుంది నేను అడుగుతున్నది అదే. హెరిటేజ్ అతను వలి ఆయన చిన్న స్థాయిలో చేసుకుంటున్నాడు, ఆయనకే ఆ రేటుకి వస్తుంటే బల్క్ లో అమ్ముతున్నా మీరు ఇంకా తక్కువకి రావాలి కదా. మీ దగ్గర ఎందుకు ఎక్కువ వస్తుంది? మీరు చెప్పేది ట్యాక్సులు, లేదంటే ప్యాకింగ్, లేదంటే మీరు పబ్లిసిటీ, వీటి గురించి చెప్తారు. అదంతా కలిపి అంతా మీరు తీయండి. మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది కాబట్టి, మాకు రెండింటికి ఇంత తేడా కనపడుతుంది కాబట్టి ఏంటండి చెప్పండి అని అడుగుతున్నాం మేము. అతని దగ్గర క్వాలిటీ ఒకవేళ తక్కువ ఉందా, మీరు ఏ ప్రాతిపదికన అతను కరెక్ట్, ఇప్పుడు అతను తప్పు అని చెప్పిన వాళ్ళందరూ తప్పు అంటున్నారు, అతను తప్పు చేశాడు అని మాట్లాడిన వాళ్ళందరిది తప్పు అని మీరు చెప్తున్నారు. అతను రైట్ అంటానికి మీ దగ్గర ఏంటి గోల్డ్? మీరు ఎన్డీడీబీ రిపోర్ట్ పంపించారా? మీరు లడ్డూని ఎన్డీడీబీ రిపోర్ట్ పంపించారు. వినండి,
మీరు ఎన్డీడీబీ రిపోర్ట్ కి లడ్డూని పంపించారు, లేదంటే ఎన్డీఆర్ఐకి ల్యాబ్ పంపించారు. ఇది ఏ ల్యాబ్ కి పంపించి అతను చేసింది కరెక్ట్ అని మీరు చెప్తున్నారు. అతను కరెక్ట్ చేశాడా రాంగ్ చేశారా నేను మాట్లాడట్లా. మీరు అతను చేసింది తప్పు అన్న వాళ్ళది తప్పు అంటున్నారు కాబట్టి అతను రైట్ అన్న వాళ్ళది ఏ విధంగా రైట్ అంటున్నారో మాకు తెలియజేయండి అని అడుగుతున్నాం మేము. నేను అతన్ని ఏమాత్రం విమర్శించట్లా. నేను ఆ వలి అనే అతని జోలికి వెళ్ళట్లే. నేను మాట్లాడుతున్నదంతా ఏంటి, ఆ ప్రోడక్ట్ కి ఈ ప్రోడక్ట్ కి తేడా ఏంటి, ఎందుకు ఎక్కడ తేడా వస్తుంది, మీరు ఏ ప్రకారం అతను కరెక్ట్ గా చేశాడు అని మీరు సర్టిఫై చేస్తున్నారు అది చెప్పండి. ఎన్డీడీబీ రిపోర్ట్ పంపించారా, ఎన్డీఆర్ రిపోర్ట్ పంపించారా? మీరు తిరుమలలో ఒక రకంగా మాట్లాడితే ఇక్కడ ఒక రకంగా మాట్లాడితే ఎట్లాగా? ఇది నేను అడుగుతున్నది. మీ దగ్గర మీ క్వాలిటీ కంట్రోల్ అంతా మీ చేతుల్లో ఉన్నది. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు మీ చేతుల్లో ఉన్నారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అతని ప్రోడక్ట్ ని అతన్ని మీరు బాగా చేశారు అని చెప్పి అక్కడ మీరు సర్టిఫికేట్ ఇచ్చారా? ఇస్తే కనుక నారా లోకేష్ గారు, నాగబాబు గారు మాకు అది చూపించండి, మేము సాటిస్ఫై అవుతాం, చాలా సంతోషిస్తాం మేము. అది చెప్తున్నా నేను. శ్రీరామ్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించి వలి అన్న వ్యక్తికి సంబంధించిన ఫుడ్కి సంబంధించి ఇన్ని ఇబ్బందికరమైన క్వశ్చన్స్ వస్తున్నాయి. నాకు తెలిసి అలా అనుకుంటే భారతదేశంలో ఏ ముస్లిము ఇంకా ఎటువంటి వ్యాపారాన్ని చేసుకునే పరిస్థితులు కనిపించట్లేదు. నాకు తెలిసినంత వరకు నేను మీకు ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నానండి. భారతదేశం బ్యూటీనే భిన్నత్వంలో ఏకత్వం. మన మతాన్ని మనం ప్రేమిస్తాం, పక్క మతాన్ని మనం గౌరవించాలి కూడా. నాకు తెలిసి కాకినాడ మాది, మేము కాకినాడ నుంచి వైజాగ్ వెళ్తున్నాం అనుకోండి, అక్కడ అన్నవరం దేవస్థానం వస్తుంది, కిందే అన్నవరం ప్రసాదం అమ్ముతారు. మేము కొనుక్కుని పట్టుకుని వెళ్ళి తింటాం. మేమే కాదు, నాకు తెలిసి అక్కడ చాలామంది ముస్లిమ్స్ కూడా నేనే చూసా, చాలామంది వెళ్ళి దాన్ని కొనుక్కుని తీసుకుని అది ప్రసాదంగా భావిస్తున్నారా, ఒక మంచి స్వీట్గా భావిస్తున్నారా అనేది కొనుక్కునే వాళ్ళ అభిప్రాయం కావచ్చు. బట్ తిరుపతి ప్రసాదం కూడా చాలామంది తింటారు. అది మతాలతో సంబంధం లేకుండా తినేవాళ్ళు ఉన్నారు. అదే మన దేశం యొక్క బ్యూటీ అంటున్నాను. ఒక చిన్న వ్యాపారి, చిరు వ్యాపారి ఏదో ఒకటి చేస్తే దాన్ని హలాల్ చేశారు, అది చేశారు, ఇదా చేశారు అని అంటున్నారు. కానీ మిగతా సో కాల్డ్ పెద్ద పెద్ద షాప్లో ఉన్న వాళ్ళందరూ ఇంతే క్వాలిటీతో, ఇంతే ప్యూరిటీతో చేసేస్తున్నారని సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళ మీద మనం ఏమైనా ఈరోజు దండెత్తుతున్నామా? ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చూసినట్టయితే ఫుడ్ కార్పొరేషన్ అధికారులు పెద్ద పెద్ద హోటల్స్ మీద రైడ్స్ చేసినప్పుడు దొరికిన అంత చండాలం ఇంకా మళ్ళీ మన హోటల్కి వెళ్ళి తినకూడదు. కానీ తినే సంఖ్య ఆగుతుందా? వాళ్ళ మీద మనం ఏమైనా రైడ్ చేస్తున్నామా? వాళ్ళ ప్యూరిటీ గురించి ఎంతే గొంతెత్తుతున్నామా? ఇక్కడ వచ్చిన ప్రశ్న అదే. చిరు వ్యాపారి, చిన్న వ్యక్తి, నోరు లేని వ్యక్తి కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడిస్తున్నారు. మరి పెద్ద పెద్దోళ్ళందరూ ఏమయ్యారు? కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సింది మన భారతదేశం యొక్క బ్యూటీ. ఎలా అనుకుంటే భారతదేశంలో ఏ వ్యక్తి, ఏ ముస్లిము ఏ వ్యాపారము చేసుకోలేడు. ఎందుకంటే ప్రతి దాంట్లోనే హలాల్ ఉంటుంది. వెజ్ అయినా హలాల్ ఉంది, స్వీట్ అయినా హలాల్ ఉంది, హాట్ అయినా హలాల్ ఉంది. కొనుక్కుని తినకూడదు మరి అయితే మనం. అది పాయింట్ అండి. ఇప్పుడు చెప్పండి. నేను అడుగుతున్నది అదే కదా, నేను అడుగుతున్నది అదే. ప్రభుత్వాలను అడుగుతున్నా నేను ఎక్కడ ముస్లింలను ఏమంటలేదు. హలాల్ సర్టిఫికేట్ ఎందుకు వేస్తున్నారు మీరు? ఒక మతానికి మా మధ్య ఎందుకు రుద్దుతున్నారు మీరు? ఒక మతానికి సంబంధించిన ఆచారాన్ని మా మీద ఎందుకు రుద్దుతున్నారు? హలాల్ సర్టిఫికేట్ ఎందుకు వేస్తున్నారు పెద్దాని మీద? ఇది నేను ముస్లింలు ఎక్కడ అంటలా. నేను ఎక్కడన్నా ఇప్పుడు అతను వలి గురించి నేను మాట్లాడలేదు. మీరు బాధపడుతున్నారు, లేదంటే మిగతా వాళ్ళందరూ బాధపడుతున్నారు. నేను ఎక్కడ వలి గురించి మాట్లాడట్లా, నేను ఎక్కడ ముస్లింల గురించి మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, ఈ హలాల్ అనేది అది ముస్లిం సంప్రదాయం, ఇస్లామిక్ సంప్రదాయం. దాన్ని మీరు ప్రజాస్వామ్యం అని చెప్పి మా మీద దొరుకుతారేంటి? మాకేం సంబంధం? అది మా ఆచారం. ఇప్పుడు మా ఆచారం ప్రకారం నేను ఆర్తిస్తానంటే తీసుకుంటారు ఎవరన్నా? అదే శ్రీరామ్ గారు చాలా సింపుల్. ఎవరిని ఎవరు బలవంతం పెట్టేది లేదు. హారతిని తీసుకోకపోవడం వేరు, ఇచ్చిన హారతిని దాని పట్ల మనం తప్పుగా బిహేవ్ చేయడం వేరు. ఇప్పుడు నాకు ఇష్టం లేదని నేను అనుకోవచ్చు. అది హిందూస్ కూడా చాలా సందర్భాలలో, ముఖ్యంగా మహిళలు కొన్ని సమయాలలో దేవాలయాలకి దేవుడికి సంబంధించి కూడా వెళ్ళరు. నేను దాంట్లోకి వెళ్ళలేదు, నేను ఆ వివాదంలోకి వెళ్ళలేదు. మీరు నా వివాదంలో గంటలు ఆగుదామని నేను ఆ వివాదంలోకి వెళ్ళను. నేను అనేది ఏంటి, ప్రభుత్వాలు హలాల్ని మా మీద ఎందుకు రుద్దుతున్నారు? మీకు అభ్యంతరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నవన్నీ అవే అయితే ఎలాగండి? ప్రభుత్వం చేసిన ప్రభుత్వం అసలు ఉన్నది దేనికండి? ప్రభుత్వం ఒక మతాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తుందండి? ఒక మతానికి సంబంధించిన అందరి మీద ఎదురు ఏది కొనద్దంటే మేము ఎలా బతకాలండి? మేము హిందువులు బతకాలా? ఈ చేతుల్లో వద్దా? ప్రతి దాని మీద హలాల్ సర్టిఫికేట్ ఉంటుంది. ప్రతి దాని మీద హలాల్ సర్టిఫికేట్ ఉంటే మేము ఏదైనా కొనుక్కు తినాలా వద్దా? ఈ దేశంలో బతకాలా వద్దా? మాకెందుకు హలాల్ సర్టిఫికేట్? మాకు హలాల్ సర్టిఫికేట్ మీరు ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వాలు?
మా మీద ఎందుకు రుతున్నారు? మా దగ్గర ట్యాక్సులు తీసుకోవట్లేదా మీరు? వాళ్ళ దగ్గర ట్యాక్సులు తీసుకుంటున్నారా? మీరు వేరే మతానికి సంబంధించిన హలాల్ సర్టిఫికేట్ ని ప్రతి దాని మీద మీరు వేసి దాన్ని స్టోర్స్ లో ఎందుకు పెడుతున్నారు? మాతో అది ఎందుకు మేము కొనుక్కొని తింటేదనే లేదా చావండి అని ఎందుకు అంటుకుంటున్నారు మీరు? ఇదే కదా మా ప్రశ్న. నేను డబ్బులు కట్టట్లేదండి మీకు, మేము ట్యాక్సులు కట్టట్లేదండి మీకు. సో గట్టిగా ప్రశ్నించారు కదా, గవర్నమెంట్ ఏ విధంగా దీనిపైన ఆలోచిస్తుంది, చర్యలు తీసుకుంటుందో చూద్దామండి. నేను ఎక్కడా కూడా నేను అసలు వలీ గురించి మాట్లాడలేదు, ఇస్లాం గురించి మాట్లాడట్లేదు. మా మీద రుద్దద్దు మీరు, ఇస్లాం ఆచారాలు మా మీద రుద్దద్దు. అది లోకేష్ గారైనా సరే, నాగబాబు గారైనా సరే, ఇంకొకళ్ళైనా సరే, ఎవరైనా సరే, లేదంటే ప్రభుత్వాలైనా సరే, మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే చూపించండి. వలీని మీరు సపోర్ట్ చేస్తున్నారు, వలీ మంచి క్వాలిటీ పండిస్తున్నాడు అన్న సర్టిఫికేట్ మీ ప్రభుత్వాలు ఇచ్చిన సర్టిఫికేట్ ఒకటి చూపించండి. లేదా మీరు తిరుమల లడ్డు విషయంలో వైసీపీని ఎందుకు ప్రశ్నించారో అలాంటి ప్రశ్న ఇక్కడ మామూలుగా మిగతా వాళ్ళు అడుగుతుంటే మీరు ఎందుకు బాధపడతారో చెప్పండి. హెరిటేజ్ ఫుడ్స్ మీ చేతుల్లోనే ఉంది, మీరే అందరికన్నా బాగా చెప్పగలిగిన వ్యక్తి. మీరే చెప్పండి, ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి తేడా ఏంటి, ఎందుకు తేడా వస్తుంది? అది క్వాలిటీ ఎక్కువ ఉండి డబ్బులు దోపిడీ జరుగుతుందా? నేను కేవలం హెరిటేజ్ మాత్రమే అంటలా, హెరిటేజ్ కానీ మిగతా వాటిలో కానీ. లేదంటే ఇక్కడ క్వాలిటీ తక్కువ ఉందని మీరు చెప్తున్నారా? రెండిట్లో ఏదో ఒకటి గవర్నమెంట్ డిసైడ్ చేయండి. గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు గవర్నమెంట్, వలీ కాదు. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం వలీకి లేదు, సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రజలకు లేదు. ఇప్పుడు అనుమానాలు వచ్చినాయి కాబట్టి సమాధానం చెప్పి రెండిట్లో ఏది క్వాలిటీ తక్కువ ఉంది, ఎందుకు తక్కువ ఉన్నది, తక్కువ ఉంటే దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటిని చెప్పాల్సింది సమాధానం మంత్రిగా ఉన్న లోకేష్ గారు, ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు గారు. నేను దాని గురించి మాట్లాడుతున్నాను తప్ప నేను హిందూ ముస్లిం వివాదంలోకి నేను వెళ్ళలేదు. మీరు ఎందుకని ఈ హలాల్ చేసిన వాటిని హిందువులు తినిపించే ప్రయత్నం చేస్తారని ప్రభుత్వాలను అడుగుతున్నా కానీ నేను ఇస్లాం ఏమంటలేదు. చూద్దాం గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీరామ్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.